సొరకాయ స్వీట్ చేస్తున్నానండి. స్వీట్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీడిపప్పు, తేనె, బెల్లానికి బదులు తేనె, కుంకుమ పువ్వు, ఇలాచి, కొబ్బరి పాలండి. ముందుగా వడకెట్టి పెట్టుకున్నాను. గిన్నె పెట్టానండి. కొద్దిగా వాటర్లో కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకోండి. ఫస్ట్ పక్కకు పెట్టేయండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి. జీడిపప్పు వేగించండి. జీడిపప్పు వేగించుకోవాలి. కొద్దిగా దోరగా మాడిపోకుండా వేగించుకోవాలి. జీడిపప్పు వేగిందండి. ప్లేట్లో తీసుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న తురుము ఇందులో వేసేయాలి. కొద్దిగా వాటర్ పోయేంత వరకు వేగించుకోవాలి. ఈ వేగేటప్పుడే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేయాలి. కొద్దిగా ఇలాచీ పౌడరు, ముందుగా వడకెట్టుకున్న కొబ్బరిపాలు. ఈ కొబ్బరిపాలతో ఉడకాలి బాగా. స్వీట్ ఉడికిందండి, బాగా దగ్గరకు వచ్చింది. కొద్దిగా తేనె వేసుకోవాలండి. స్వీట్ సరిపోయేంతగా వేసుకోవాలి. తేనె కాకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు, చక్కెర కూడా వేసుకోవచ్చండి. నేనేంటంటే హెల్దీకరంగా చేస్తున్నాను. కొబ్బరిపాలు వేసి, తేనె వేసి, సొరకాయ స్వీట్ రెడీ అయిపోయిందండి. దీన్ని గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా చేసుకున్న కుంకుమ వాటర్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ స్వీట్ అండి. ఇది ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చేసి పెడితే హెల్దీ స్వీట్ రెడీ అయిందండి. ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి. స్వీట్ రెడీ అయిపోయింది.